హాయ్ వేణు, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నారా? ఏం స్పెషల్? ఇవాళ జొన్న గడకారా? జొన్న గడక తింటున్నావా? ఎందుకురా? నాన్నకు షుగర్ అటాక్ అయింది కదా, 2 సంవత్సరాలు అయింది. సో అందువల్ల జొన్న గడక తింటాను. అందరం అదే తింటున్నాం. అరే ఘోరం పరిస్థితి. అరే ఇప్పుడు షుగర్కి ఒక కొత్త డ్రగ్ వచ్చింది, నీకు తెలుసా? తెలియదు. అదేరా, ఒజంపిక్ అని చెప్పి ఒక కొత్త డ్రగ్ వచ్చింది. దాని గురించి మార్కెట్లో జనాలు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకా నీ దాకా రాలే కావచ్చు. నాకు ఐడియా లేదు. దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 2 minutes. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చిన కొన్ని మందులు, ప్రత్యేకంగా ఒజంపిక్, వెగోవే వంటి ఇంజెక్షన్లు చాలా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వేణు, మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. మొదటిగా మధుమేహం గురించి కొంచెం మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో కూడా పరిస్థితి చాలా విషమంగా ఉంది. కేవలం షుగర్ లెవెల్స్ పెరగడమే కాదు, డయాబెటిక్ అంటే హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్ అండ్ ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే దీన్ని కంట్రోల్ చేయడానికి సరైన మందులు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం ఈ కొత్త మందుల గురించి మాట్లాడుకుందాం. మొదటిది ఒజంపిక్, 2 వెగోవే అనే ఇంజెక్షన్లు. ఈ 2 కూడా సెమాగ్లూటైడ్ అనే పదార్థం నుంచి తయారవుతాయి. ఇవి ప్రధానంగా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి, ఆకలిని తగ్గిస్తాయి మరియు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే ఇవి డయాబెటిక్ మెడిసిన్ మాత్రమే కాదు, వెయిట్ లాస్ కోసం కూడా ఉపయోగిస్తారు. ఈ మందులు ఎందుకు ఇంతగా ప్రాచుర్యం అయ్యాయంటే బరువు తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో వీటి గురించి ప్రచారం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సెలబ్రిటీస్ కూడా వీటిని వాడుతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. ఇవి చూసి చాలామంది కూడా ఆకర్షితులు అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఉంది. ఇవి అందరికీ సరిపడవు, డాక్టర్ సలహా తప్పనివి. ఇప్పుడు ఇంజెక్షన్ ధర గురించి తెలుసుకుందాం. ఈ ఇంజెక్షన్ నెలకు సుమారు 10,000 నుంచి 15,000 వరకు ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు 50,000 నుంచి 70,000 వరకు కూడా వెళ్తుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు చాలా భారంగా మారుతుంది. అంతేకాకుండా ఈ మందు సుదీర్ఘకాలం వాడాలి కాబట్టి ఇంకా ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ముందుగా ఈ మందును కనుక్కున్నది నావో నార్డిస్క్ కాబట్టి ఈ కంపెనీకి పేటెంట్ ఉంటుంది. అసలు కంపెనీ పేటెంట్ అంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ మందును వారు మాత్రమే తయారు చేసుకోవచ్చు, ఇతరులు చేయకూడదు. అందుకే ధర ఎక్కువగా ఉంటుంది. కానీ పేటెంట్ ముగిసిన తర్వాత ఆ మందును ఎవరైనా జెనరిక్ వర్షన్గా తయారు చేయవచ్చు. ఇప్పుడు భారతదేశంలో 50కి పైగా కంపెనీలు ఈ మందులు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సన్ ఫార్మా, ఆల్కెమ్, నాట్కో ఫార్మా, హెటిరో, జైడస్, మ్యాన్కైండ్ ఫార్మా, లుపిన్ మరియు ఇంకెన్నో కంపెనీలు. ఇవి DCGI అంటే ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ యొక్క అనుమతి తీసుకుంది. సో ఈ మందుల ధర 50% వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే నెలకు 15,000 ఖర్చు అయ్యే మందు 4,000 నుంచి 6,000 రూపాయలకు వచ్చే అవకాశం ఉంది. ఇది నిజంగా మధుమేహులకు తీపి కబురుగే. ఫ్యూచర్లో ఇంకా చాలా కంపెనీలు రావడం వల్ల వీటి ధర ఇంకా తగ్గచ్చు. కానీ వీటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది వాంతి రావడం, తలనొప్పి, జీర్ణ సమస్యలు. కాబట్టి ఇవి అందరికీ పనికిరావు. ముఖ్యంగా డాక్టర్ చెప్పిన తర్వాతనే వాడండి. డాక్టర్ సలహా మీదనే ఈ మందు వాడండి. మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ వస్తాయి. జై హింద్.